అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వేదికగా బీసీ మహాసభ జరగబోతుంది. దీనికి విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొనబోతున్నారు. దీని గురించి మరిన్ని విశేషాలు మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత కందుల మధుకర్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపు అంటే జరగబోయేటటువంటి మహాసభకి ఏదైతుందో దానికి ఎట్లాంటి అల్టిమేటం ఇవ్వబోతున్నారు ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందల్లే బీసీలని పెద్ద ఎత్తున నమ్మించింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకి 43% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పి హామీ ఇచ్చింది. దీని రాజ్యాంగబద్ధంగా ఎన్నికల హామీ ప్రకారం మీరు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చేందుకు ఇలా కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా ఏకం చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించబోతున్నాం. మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికల లోపలనే కులగణన చేసి బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఎన్నికలకు పోతే మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అంటే బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాని గురించి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతున్నాయి. అంటే ప్రభుత్వం దీని పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తుంది అనుకోవాలి? నిర్లక్ష్యం అంటే అన్ని మాయమాటలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు బీసీల ఓటు బ్యాంక్ కోసం మెజారిటీగా ఉన్న బీసీల ఓటు బ్యాంకు పొందేందుకు మాయమాటలు చెప్పింది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ డిక్లరేషన్ అనేది కామారెడ్డిలో ఏదైతే రకంగా ఇచ్చిరో అదే జనాభా తామాషా ప్రకారం మీరు రిజర్వేషన్లు కనుక అమలు చేయకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి ఉంటే మాత్రం తీవ్రంగా మేము అడ్డుకుంటాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితి లేదు. బీసీలు మొత్తం కూడా 80% ఉన్నటువంటి ప్రజలు కూడా తిరగబడే సందర్భం వచ్చింది. దీనికి అవసరమైతే కేసీఆర్ గారి బిడ్డగా రాజకీయ వారసురాలుగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కవిత ఆధ్వర్యంలో పనిచేయడానికి యావత్ తెలంగాణ బీసీ సంఘాలు కూడా ఆ వెన్నంటి ఉండి పనిచేస్తాం. ఎందుకంటే గతంలో బీసీలకి మెజారిటీగా యాదవులకు కానీ ముదిరాజులకు కానీ అన్ని బీసీ బంధు పేరు మీద బీసీలకి కావాల్సినటువంటి మెజారిటీ హక్కుల మీద కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కూడా లబ్ధి చేకూరే విధంగా అప్పుడున్నటువంటి పథకాలు రూపొందించడం జరిగింది. ఈ ప్రభుత్వం కనుక తక్షణమే రిజర్వేషన్ల అమలు కనుక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం సహించే పరిస్థితి అయితే కనపడట్లేదు. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి బీసీ బంధు కావచ్చు, అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఏదైతే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా యాదవులకు గొర్రెలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ముదిరాజులకు చేపల పంపిణీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు? ఈ విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనిపిస్తుంది. గతంలో గొర్రెలు ఇచ్చినటువంటి యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా బలంగా అయినటువంటి సంపద మొత్తం ఇప్పుడు నిర్వీర్యం చేసిర్రు. అవసరం లేనటువంటి లేనిపోని కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా తీసేసే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ముదిరాజులకి చేప పిల్లలు అయితే మాత్రం మిగిలినటువంటి చిన్న కులాలు ఎంబీసీలకు సంబంధించి మాత్రం వడ్డీ లేనటువంటి రుణాలు కావచ్చు, ఇలాంటి అన్నిటికి కూడా అటకెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ గవర్నమెంట్ మరొకసారి బీసీలని నమ్మించి దగా చేసింది కాబట్టే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. బీసీ సంఘాలు పాల్గొనబోతున్నాయి రేపటి రోజున ఏదైతే సంబంధిత సభకు. దాదాపు 70 కుల సంఘాల పైన ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే సంచార జాతులు, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల మీద కూడా మేము సీరియస్గా వాళ్ళని కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సరైన కులానికి సంబంధించి వృత్తులు కానీ గుర్తింపు లేనటువంటి కులాలని కూడా రాజకీయంగా, ఉద్యమపరంగా, ఆర్థికంగా వాళ్ళని ఏ రకంగా అయితే ఆదుకోగలదో ఈ ప్రభుత్వం వారికి ఒక డిమాండ్ రూపంలో మేము ఒక నోటీస్ తయారు చేసి ఆ డిమాండ్ అనేది ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. కవిత బీసీ మహిళ కాదు, ఆమెకు ఏం అవసరం ఉంటుంది బీసీలకు సంబంధించి అడగడానికి? ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సభలకు ఆమె రావాల్సిన అవసరం ఏముంటుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇలా పార్లమెంట్లో చేసేటటువంటి బిల్లులు చేసేటటువంటి పెద్దల సభ కాడ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా బీసీ నేత ఏం కాదు. దీనికి కులంతో సంబంధం లేదు. కింద వర్గాలకు న్యాయం చేయాలి అని పోరాటం అనేది ఏ కులం వల్లైనా చేయొచ్చు. ఆమెకు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కులాన్ని ఆపాదించడం అనేది అయితే సరైంది కాదు. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బీసీల పక్షపాతిగా పేరు పొందడం వల్లే 2 సార్లు అధికారంలో చేపట్టారు. ఆయన ఉద్యమ వారసురాలుగా ఆమె కూడా ఖచ్చితంగా బీసీలకి మంచి జరగాలన్నప్పుడు దాని కులాన్ని ఆపాదించడం కంటే దానివల్ల బీసీలకు జరిగే సత్ఫలితాలను చూసే విధంగా చూస్తేనే మంచిదని మేము మా కోణంలో చెప్తున్నాం. బీసీలకు సంబంధించి ఏదైతే ధర్నా పెడుతున్నారో దానికి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు సహకరిస్తున్నారు అనుకోవచ్చు. మేము న్యాయబద్ధంగా, శాంతియుతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పుడు నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి పూర్తిస్థాయి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మేము శాంతియుతంగా జరపబోయే దీనికి ఇస్తారనే మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏం లేదు. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రేపు జరగబోయే కార్యక్రమం బీసీ ఇలా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎస్సీలు, బీసీలు అంతా ఇందిరా పార్కు చేరుతున్నారు. గ్రామాల నుంచి వెళ్ళి, మండలాల నుంచి వెళ్ళి, కాన్స్టిట్యున్సీ మొత్తం జిల్లాల నుంచి వెళ్ళి ఇక్కడికి ఇందిరా పార్కు రావడం జరుగుతుంది. ఎన్ని సంఘాలు రాబోతున్నాయి?
బీసీలు రాబోతుర్రు, ఎస్సీలు ఎస్టీలు కూడా రాబోతుర్రు భారీ ఎత్తున. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇలా తెలంగాణలో ఉన్న నలుమూలలో ఉన్న జిల్లాల నుంచి అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు ఏకమయ్యారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. జయంతి సందర్భంగా 42% రిజర్వేషన్ కల్పించాలి. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా కావాల్చుకొని బీసీలను ఎస్సీలను చిన్న చూపు చూడు. అక్కడ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఒకవైపు, ఇక్కడ బీసీల రిజర్వేషన్, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని మరొక వైపు. అంటే రెండుటిని ఓట్లు మాత్రం వేయించుకున్నాడు, రిజర్వేషన్లకు మాత్రం వ్యతిరేకంగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో దాని గురించి ఏదైతే మాట్లాడే అవసరం ఏం కవితకు ఉంటుంది? కవిత ఒక బీసీ మహిళ కదా, ఆమె ఉన్నత వర్గాలకు చెందినటువంటి మహిళ కదా, ఆమెకి ఏం అవసరం ఉంటుందని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దాని మీద మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అంటే బీసీలు నాయకత్వం అనే బీసీలే మాట్లాడాలి, బీసీలకు సంబంధం లేదు, కవితకు సంబంధం లేదు అనే మాట మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఇలా రాహుల్ గాంధీ ఉన్నాడు, ఇలా రిజర్వేషన్ల గురించి కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ, దేశంలో ఉన్నాడు ఆయన, అంటే ఢిల్లీలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న రాష్ట్రం గురించి ఏం సంబంధం? పార్టీగా, పాలసీగా దాని ఆ హక్కుల, ఆ బీసీల హక్కుల కోసం మాట్లాడే. ఇప్పుడు అట్లంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ, ఇక్కడున్న ఎవరో అంటున్న మాటలు, ఎవరో చెప్పిన మాటలు మీరు అంటుర్రు. కానీ నేను విషయం ఏమంటున్నా, అక్కడ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలా? వాళ్ళ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలి? మాట్లాడద్దు కదా. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే, ఒక నాయకత్వం ఆ బీసీల హక్కులను సాధించడానికి రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలను, ఆ అంశాలను అక్కడికి ఆ బీసీలకు జరగాల్సిన రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఒక కవితక్క నాయకత్వాన్ని ఎత్తుకోవడం అనేది అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరో చిల్లర బొల్లర మాటలు కాడు మాట్లాడితే అది మాట్లాడి నన్ను అడగడం అనేది కొద్దిగా ఇబ్బందికరమే. కానీ చెప్పక తప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. పిసిసి అధ్యక్షుడు కూడా బీసీనే అని చెప్తున్నారు. పెట్టడము బీసీని అధ్యక్షుని పెట్టడమే, కానీ బీసీ అధ్యక్షుడికి ఎలాంటి నిర్ణయాలు లేకుండా నడుస్తున్న సంగతి మీకు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా ఆయనకు సంబంధం బీసీ నాయకుడే, మేము అప్రిషియేట్ చేస్తాము. బీసీ పిసిసి అధ్యక్షుడే పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అది ఉట్టేనే అట్లా 2K ఉండడానికి పెట్టిండు తప్ప ఆయనతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది రేవంత్ రెడ్డికి తెలుసు, ఇన్నో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ కూడా తెలుసు. ఎందుకు నేను ఏదో అధ్యక్షునిగా బీసీ నాయకత్వానికి ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి పదవి ఇచ్చిండు, మాకు పిసిసి ఇచ్చిండు అని చెప్పి అనుకుంటారే తప్ప ఆయన ఏ నిర్ణయం తీసుకోవడానికి సంగతి మర్చిపోద్దు.